రాష్ట్రంలో ప్రతి కుటుంబం సన్నబియ్యం కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గతంలో రేషన్ బియ్యం అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితులు ఉండేవన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన పట్ల మౌనిక ఇంట్లో గుత్తా సుఖేందర్ రెడ్డి సన్నబియ్యం భోజనం చేశారు. ఆయనతో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహంపక్తి భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీ రాష్ట్రానికి భారమైన పేద ప్రజలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందని గుత్తా తెలిపారు. గ్రామంలో ఉన్న చాలా సమస్యలు ఇప్పటికే తీర్చడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో బ్రాహ్మణ వెల్లాంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. నకరికల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సోదరులు వేముల వీరేశం గారు, అదేవిధంగా ఉర్మడ్ల గ్రామం మా స్వగ్రామంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించినటువంటి సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉర్మడ్ల గ్రామంలోని దళితవాడలో జనార్దన్ గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని ఎక్కువ భాగం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. అది అమ్మి మళ్ళీ సన్నబియ్యం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని కొంత భారమైనప్పటికీ దాదాపు 50-55 రూపాయలు కిలో పడుతున్నప్పటికీ పేద ప్రజలకు తప్పనిసరిగా కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా జిల్లాకు సంబంధించిన వాళ్ళే. అందుకనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రజలు కానీ స్వాగతిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికే మా శాసనసభ్యులు వీరేశం గారు చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న చాలా సమస్యలు 100% ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇటు ప్రభుత్వం యొక్క సహకారంతోనే పూర్తి చేస్తూ ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు SDF కింద 6.5 కోట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు నేను కోరిన సందర్భంలో చెరువుకు సంబంధించి పునరుద్ధరణ కార్యక్రమం కానీ, ఉరుమడ్ల టు ఎలికట్టకు పోయేటువంటి దారి లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉంది.